యవనస్తులు యేసయ్యా, ఈరోజు నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడు. ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందామా? నన్ను నా ప్రభువు కోరుకున్నాడు, నా ప్రభువు నన్ను కొనుక్కున్నాడు. శత్రువేమో నశింప చేయాలని కోరుకుంటే ప్రభువేమో గణపరచాలని చూస్తూ ఉన్నాడు. మొర్దెకైని గణపరిచినాడు, యోసేపును గణపరిచినాడు, దావీదును గణపరిచినాడు. నిన్ను నన్ను తన ప్రాణమిచ్చి గణపరిచినాడు, చెర నుంచి విడిపించాడు. నన్ను కోరుకున్నావా తండ్రి యేసు? స్తోత్రమని స్తుతిద్దామా మనసారా? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా అని పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం. చప్పట్లు కొట్టే యూరా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపం ఇచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము
ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నాడు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఒకసారి యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అవును, దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే మనమే పాటువారు. ఈ క్షణము ఎంతో మంది చూడలేక ఎంతో మంది ఉంటున్నారు. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు భూమిలోకి దిగివచ్చి, మహిలోకి దిగివచ్చి దేవుడి ప్రాణాన్ని మన కొరకు అర్పించుంటున్నాడు. దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఈ అర్హత లేని మనకు అర్హతనిస్తూ, కృప చూపుతూ, దయ చూపుతూ ప్రతి క్షణము మనల్ని కాచి కాపాడుతున్నాడు. నీ కృప లేని క్షణం, నీ దయ క్షణం నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. దేవుని కృప లేకపోతే ఉండలేదు. దేవుని కృప లేకపోతే మనకు చాలు. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మరొకసారి అందరు కలిసి పాడదామా? యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు
కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. దేవుడు తన మహిమను విడచి మన మహిమలోకి దిగి వచ్చి మార్గం లేని మనకు ఒక మార్గాన్ని ఇచ్చి ఒక మాధుర్యమైన జీవితాన్ని ఇచ్చి మనకు మరో రూపాన్ని ఇచ్చాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. దేవుని కృప లేకపోతే నువ్వు ఉండలేవు. దేవుని దేవుని నువ్వు ఈ స్థితిలో లేనిదే నేనుండలేనయ్యా. దేవుని ప్రేమను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి దేవుడి అర్హతను తీర్చి ఉంటున్నాడు. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. స్తుతిద్దాం, దేవుని మహిమపడతాం. పురుషుల్లో నుంచి ఒకరు దేవుని స్తుతిస్తూ ఉండగా వారితో కలిసి మనం కూడా ప్రభువును స్తుతిద్దామా? పురుషుల్లో నుంచి ఒకరు దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. ఆయన కృప లేనిదే క్షణమైనా మనం బ్రతకలేం. స్తోత్రం రాజాని నామం. యేసు స్తోత్రం. మీరు మా పట్ల తండ్రి నాయన చూపుచున్న ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మేమే పాటి వారమయ్యా తండ్రి నాయన. అయినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని ఎన్నుకొని తండ్రి మీ ప్రేమను, మీ నా ప్రభు దయను నా ప్రభు మాపై తండ్రి కుమ్మరిస్తూ తండ్రి నాయన ప్రతి దినము ప్రతి గడియ తండ్రి మీరు మమ్మల్ని తండ్రి నా ప్రభు ఎంతో నాయన ప్రేమతో కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు తండ్రి నాయన. అవును తండ్రి, మేమే నాయన నా ప్రభు ఎన్నిక లేని వారం అయినప్పటికీ తండ్రి నాయన మీ కృపతో మీ దయతో నా ప్రభు మమ్మల్ని తండ్రి నాయన దీవిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీకే నా ప్రభు సర్వ లోకము తండ్రి నాయన మరి నా ప్రభు తల వంచి మిమ్మల్ని స్తుతించేవారిగా మరి ఆ గుంపులో మమ్మల్ని చేర్చినందుకై వందనాలు నా ప్రభు, స్తోత్రాలయ్యా. నా కొరకై నా అతిక్రమముల కొరకై నా ప్రభు మీ దేహాన్ని దున్నించుకొనబడ్డారు తండ్రి. మమ్మల్ని తండ్రి నాయన మీ రక్తం ఇచ్చి కొన్నారు తండ్రి నాయన. అవునా ప్రభు, ఎన్నో త్యాగాలు చేశారు తండ్రి నాయన. అవునా ప్రభువా, మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వము నాయనా మీ నామానికి మహిమ ఘనత కలుగాక నా ప్రభువా. ఇంకా ఎంతమంది నా ప్రభువా మిమ్మల్ని తెలియక మరి ఉన్నారో వారినందరినీ కూడా నా ప్రభువా ఈ దారిలో నడిపించండి, ఆశ్రయించండి, దీవించండి తండ్రి నాయన. ఇచ్చిన తలంపులను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి నాయన. మీకే మహిమ ఘనత ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలుల నుంచి ఒకడు దేవుని స్తుతించండి. స్తుతులయ్యా.
ఉన్నవాడవు అనువాడవు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీతిమంతుడా నిత్య తేజుడా స్తోత్రములు తండ్రి. నిర్మలాత్ముడా స్తోత్రములు తండ్రి. స్తోత్రములు తండ్రి. అగ్నిజ్వాలంటే కన్నులు గలవడా స్తోత్రములు తండ్రి. ఆమెని అనువాడా స్తోత్రములు తండ్రి. అల్ఫా ఒమేగా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అక్షరకరుడా స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త స్తోత్రములు తండ్రి. బలమైన దేవా నిత్యుడు వగు తండ్రి. సమాధానంకే అధిపతైన దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని తండ్రి కోట్లాది దూతలతో నిత్యం నాయన కొని ఆడబడుచున్న స్తుతింపబడుతున్న పొగడబడుచున్న నా పరలోకపు రాజా యేసురాజా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవాది దేవా స్తోత్రములు తండ్రి. కృప సత్య సంపూర్ణుడ సర్వలోకానికి చక్రవర్తివైన దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నైనా తండ్రి మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నైనా దేవాది దేవా స్తోత్రములు. సర్వలోకానికి చక్రవర్తివైన దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఆకాశము సింహాసనై భూమి మీ పాదపీఠమై సెలవిచ్చిన దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. 7 నక్షత్రాలు చేతపట్టి 7 దీపస్తంభాల మధ్యన సంచరించిన దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవా స్తోత్రములు తండ్రి. చనిపోయిన లాజర్ని సమాధి నుంచి లేపిన దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. అబ్రహాం దేవా స్తోత్రములు తండ్రి. ఇసాక దేవా స్తోత్రములు తండ్రి. యాకోబులు దేవా స్తోత్రములు. ఇజ్రాయేలు కాచి కాపాడినవాడు కునుకుడు నిద్రపోడని సెలవిచ్చిన గొప్ప దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీతిమంతుడు ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు తండ్రి. నాయనా మీరు చేసిన మేలుకాయ వందనాలు ప్రభు. మీరు చూపిన కృపకాయ వందనాలు తండ్రి. దేవా నేను ఈ నెలంతా 8వ నెలంతా ప్రభా కాచి కాపాడి మీరు ఎక్కల చాటున దాచి భద్రపరిచినందుకు మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వందనాలు ప్రభా పరిశుద్ధాత్మ దేవా. ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దైవ సేవకుల ద్వారా ప్రభా. అవును తండ్రి దేవా దావీదు నాయన గొర్రెల కాపరైన దావీదుకి ప్రభా మీరు ఎన్నుకున్నారు తండ్రి. వందనాలు ప్రభా. ఎన్నిక లేనివాడు ప్రభా మీ కృపతో తండ్రి మీరు ఎన్నుకున్నారు తండ్రి. సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవా స్తోత్రములు తండ్రి. అవును నాయన నాకు చేసిన మేలు నేను ఎప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. నేను ఆరాధిస్తా పూర్ణ హృదయంతో నేను దేవుని స్తుతిస్తాను తండ్రి. దేవుడు నాయన దావీదు పలికిన మాటలను బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి మొర్దెకైకి నాయన మా మధ్యలో ఉంచి ఉన్నారు ప్రభా స్తోత్రములు తండ్రి. హామాను నాయన కుట్ర పందినా కూడా ప్రభా తండ్రి నాయన కుట్రను తీసేసి నాయన హామానికి నన్ను తవ్విని గుంటలో తనకి ఉంచారు ప్రభా స్తోత్రములు తండ్రి. అవును దేవా యేసురాజా నన్ను యేసేపు తండ్రి నాయన సరసాల్లో ఉన్న యేసేపుని ప్రభా తండ్రి నాయన మీరు రాజుగా చేశారు. తర్వాత ఫరోకి చేస్తున్నారు దేవా స్తోత్రములు తండ్రి. నాయనా మేము ఎన్నిక లేని వారం ప్రభా. నీ కృపను బట్టి మమ్మల్ని ఎన్నుకున్నాం. నీ దయను బట్టి మమ్మల్ని ఎన్నుకున్నాం తండ్రి. మీ జాలిని బట్టి మమ్మల్ని ఎన్నుకున్న దేవా స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలుగుతాం ప్రభా. ఈరోజు నేను మీ సన్నిధిలో పరిశుద్ధత ఇచ్చినామంటే కేవలం నీ కృప నీ దయ నీ జాలిని బట్టి తండ్రి వందనాలు ప్రభా. ఏమిస్తాం ప్రభా. ఈ నెలంతా కాచి కాపాడినవు తండ్రి. వందనాలు వందనాలు ప్రభా తండ్రి. మా పనుల తోడవి ఉన్న దేవా స్తోత్రములు తండ్రి. నేను మాకు పోషిస్తున్న దేవా స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి. కృంగి ఉన్న ప్రాణాలకి ఓదార్చినవు తండ్రి. ఆదరించినవు తండ్రి. బలపరిచినవు స్థిరపరిచిన దేవా స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభా. ఈ నెలంతా మాట్లాడినవు తండ్రి వందనాలు. మొదట ఆదివారం ప్రభా తండ్రి నేను స్నేహితుడిగా ఉంటానని సెలవిచ్చినవు తండ్రి. యోగిత ఆగత లేనప్పటికైనా మాకు స్నేహితుడిగా ఉన్నామని సెలవిచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. ఎన్నిక లేని వారం ప్రభా తండ్రి మాతో మీరు మాట్లాడున్నారు తండ్రి వందనాలు తండ్రి. 2వ మాట ద్వారా కూడా ప్రభా ఇనుడు వల్ల విశ్వాసము కలుగుతుంది కానీ తండ్రి నాయన విశ్వాసం వల్ల తండ్రి ఎన్నో మేలు ఎన్నో నాయన పొందుకుంటారు విజయం పొందుకుంటారని సెలవిచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. అవును దేవా యేసురాజా 2వ ఆదివారం కూడా ప్రభా మీరు మాట్లాడిన దక్షిణాస్తవ తండ్రి మహత్కార్యములు చేసిన ఆస్తవాన్ని మాట్లాడి దక్షిణాస్తవం మాపై ఉంటాడు చాలు ప్రభా తండ్రి వందనాలు ప్రభా తండ్రి. 2వ మాట కూడా తండ్రి మారా జీవితం నన్ను మధురంగా మార్చే దేవా స్తోత్రములు తండ్రి. అవును తండ్రి మా జీవితాల్లో తండ్రి మారా జీవితంలో ప్రభా మధురంగా మా జీవితాల్లో మారుస్తున్నందుకు మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా మీకే మహిమ చెల్లిస్తున్న చీకట్లో ఉన్న నన్ను ఎలుగులికి నడిపించుకున్న దేవా స్తోత్రములు తండ్రి. ఎన్ని కళ్యాణి తను ప్రభా నడిపించుకున్న దేవా స్తోత్రములు తండ్రి.
మూడో ఆదివారం ప్రభా మీరు మాట్లాడున్నారు ప్రభా. ఎన్నిక లేని పామన్లు దేవాన్ని ఎన్నుకున్నావు ప్రభా, నువ్వు వాడుకున్న దేవా స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, నన్ను ఎన్నిక లేనిదన్ను ప్రభా, ఏ చదువు సంధ్య విద్య లేనిదన్ను ప్రభా, నీ మాట నా నోట ఉంచినందుకు మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. వందనాలు. రెండో మాట ద్వారా కూడా ప్రభా మీరు మాట్లాడున్నారు తండ్రి. దావీదుని ప్రభా తండ్రి నైనా తండ్రి నన్ను సౌలుని ఉంచున్నారు ప్రభా. వందనాలు తండ్రి. ఒకరు దేవుని ఆత్మ పొందుకుని ఉన్నారు, ఒకరు నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ఒకరేమో దయ్యమాత్మ పొంది ఉన్నారని సెలవిచ్చినావు తండ్రి. మేము నాయన దయ్యమాత్మ పొందకుండా ప్రభా దైవ ఆత్మ నింపవారుగా మమ్మల్ని ఉంచు ప్రభా. మీకే స్తుతి స్తోత్రములు స్తోత్రం స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మళ్ళీ స్తుతిస్తున్నాను ప్రభా. స్తుతిల సింహాసనం పైన దేవా స్తోత్రములు. సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మాకు ఇచ్చిన మందిరం బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. దైవజనులను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వందనాలు తండ్రి. ఇంకా అభిషేకించి ఆయా దేశాల్లో పోయి నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి నాయన మీరు వాడుకోమని తండ్రి. ఆత్మ వరములతో నింపి భాషలతో మాట్లాడి నన్ను నింపండి ప్రభా. అభిషేకించండి, దీవించండి. మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు, మా మధ్యలో మీరు సంచరించినందుకు వందనాలు ప్రభా. జీవం గల దేవా స్తోత్రములు తండ్రి. నాయన ప్రతి క్షణం మీ కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రములు తండ్రి. మీ ప్రేమతో మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అవును దేవా యేసు రాజా, ఎన్నో మా కొరకు తండ్రి అవమానాలు పొంది అపనిందలు పొంది తండ్రి మా కొరకు మరణించి మూడో రోజు ముద్దాన్ని లేచిన దేవా స్తోత్రములు తండ్రి. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన దేవా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మీరు చేసిన మేలు ప్రభా ఎవరించలేని వర్ణించలేని యేసయ్యా, మీరు మాకు చేసిన మేలును బట్టి వందనాలు ప్రభా. నాయన పూర్ణ హృదయంతో నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాను, పూర్ణ మనసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి దేవా దేవాతి దేవా స్తోత్రములు 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 తండ్రి. మనసు పూర్తిగా నాయన మిమ్మల్ని ఆరాధించి స్తుతించి యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో తండ్రి స్తుతించి సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, న్యాయవంతుడా, నిర్మలాత్ముడా, నిత్యతేజుడా, దబలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో గుర్తింపదగిన వాడా, అతి కాంక్షణీయుడా, సజీవుడా, మా మధ్య సంచరిస్తున్నవాడా, యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రాలు. నాయనా మీరు మమ్మల్ని కోరుకున్నారు, మమ్మల్ని కోరుకొని మీ విలువైన రక్తమును ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారయ్యా, మీ సొత్తుగా చేసుకున్నారయ్యా. అయ్యా ఎంతటి వారము నాయనా, అర్హత లేని వారము నాయనా, మమ్మల్ని మీరు ఎన్నుకున్నారయ్యా తండ్రి. స్తోత్రం నాయన. త్రుసివేయబడిన వారం, పాపంలో ఉన్న వారం, శాపంలో ఉన్న వారం, చెడిపోయిన వారము, అటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సొత్తుగా చేసుకున్నారయ్యా, మీరు పిలుచుకున్నారయ్యా. అయ్యా తండ్రి మీ పేరునైనా మాకు పెట్టినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈ ఆగస్ట్ నెల అంతా కూడా మమ్మల్ని కాపాడారయ్యా. ఈ 2024లో 8 నెలలు మమ్మల్ని కాపాడినందుకు స్తుతిస్తున్నాం. మా ముందున్న నెలలు కూడా సెప్టెంబర్ నెల నాయన రాబోతూ ఉండగా నాయన ఆ నెలంతా కూడా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తారని నాయన మేము నమ్ముచున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా పట్ల మీరు చూపించిన కృప, మీ కనికరం, మీ దయను బట్టి ఏమి ఇవ్వగలనయ్యా, ఏమిచ్చి మీ రుణం తీర్తును? నా దేహము నిలువెల్లా అర్పించినా మీ రుణం తీరదే, నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చినా మీ రుణం తీరదే, నాకున్నదంతా ఇచ్చినా మీ రుణము తీరదే. అటువంటి రుణమును తీర్చావయ్యా, స్తోత్రం. నరకము నుంచి తప్పించి పరలోకములోకి తీసుకొని వెళ్ళారు. మోక్షాన్ని నైనా మీరు నాకు మా అందరికీ అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ, శత్రువులు తవ్విన గుంతలలో వారినే పడవేస్తూ నైనా మమ్మల్ని గెలిపిస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, ముందుకు కాపాడుతూ ఉన్న దేవా స్తోత్రాలు. మా పోషకుడా, మా విమోచకుడా, మా రక్షకుడా, మా సంరక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను.
మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను తండ్రి, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాను తండ్రి, మిమ్మల్ని పొగడుచున్నాము తండ్రి. స్తోత్రాలు. మీరు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, మీరు నాకు ఇచ్చిన పరిచర్యను బట్టి, సంఘములో మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాలు బట్టి, అద్భుతమైన కార్యాలు బట్టి, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, కుటుంబంలో మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ, మీరు మా పట్ల చూపిన కృపకి తలవంచి నమస్కరిస్తూ, యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మా కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు సజీవుడుగా లేచి మా కొరకై స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళి తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి గణపరచి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం.